కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో కూరగాయల ధరలు అగ్గిలా మండిపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యుడిని నడ్డివిరుస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లోనే ఆకాశాన్ని తాకుతున్న ధరలు రిటైల్ మార్కెట్ వచ్చేసరికి స్టవ్ వెలిగించకుండానే చేతులు కాలినట్లు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు. అంతర్జాతీయ దేశీయ ప్రభావంతో వంటింటి సరుకులతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగి ఆ ప్రభావం కూరగాయల మీద పడుతుంది. డీజిల్ ధరలు, టోల్ ఛార్జీల పెంపుతో రవాణా ఖర్చు 30% పెరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం పంట దిగుబడి తగ్గడం కూడా ఒక కారణమైంది. కొత్త పంట వచ్చే వరకు ధర తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దళారీ వ్యవస్థతో అటు రైతుకు ఇటు ప్రజలకు నష్టం జరుగుతుంది. టమాటాలు కేజీ 50-60కి వచ్చేసింది. క్యారెట్ 50, మిర్చి కూడా 50కి వచ్చేసింది. అన్ని రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం గిట్టుబాటు కావట్లేదు. తీసుకునే వాళ్ళు ధరలు ఎక్కువైనా అదే కిలో 50-60 అంటున్నారు. అట్లా ఎండాకాలం కదా, ఎండాకాలం అయిపోయింది కాబట్టి కొంచెం ఒక టైం పడుతుంది. ఆగస్టు వరకు ధరలు ఇలాగనే ఉంటాయి. కొంచెం వానాకాలం పంటలు వచ్చే వరకు ఇట్లా ఉంటాయి ధరలన్నీ. పెట్రోల్ డీజిల్ కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 110-115 వరకు అవుతట్టున్నాయి. 120 కూడా అవుతట్టుంది. అట్లా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అన్నీ పెరిగిన ద్రవ్యోల్బణంతో సామాన్యుడి నెల బడ్జెట్ 2,000 రూపాయల నుంచి 3,500 రూపాయలకు పెరిగింది. దీంతో నగరంలో కుటుంబాలకు తోడు ఒంటరిగా ఉంటున్న విద్యార్థులకు సైతం భారంగా మారింది. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మెస్ ఛార్జీలు నెలకు 500 రూపాయల వరకు పెరిగాయి. డీజిల్, తర్వాత పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ రేట్స్ పెంచేసిండ్రు. ఈ కిరాణము ఇటువంటివి కూడా ఆయిల్ రేట్లు ఇవన్నీ కూడా ఎంతో పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు బ్రతకాలి అంటే 1,000 రూపాయలు తీసుకుపోతే 4 వస్తువులు వస్తలేవు. వాళ్ళు కష్టం చేసుకునేటోళ్ళు ఎట్లా బ్రతకాలి ఏంటి? వాళ్ళు తెచ్చిన కూలి ఒక్క రోజులో పిల్లలు ఉన్నోళ్ళు 2 పిల్లల్ని జాదాలంటేనే ఈ రోజుల్లో ఎంతో ఇబ్బంది. దానికి తోడు ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇట్లా పెంచేసి సామాన్యునికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయల రేట్లు కూడా వాళ్ళు ఎండకు నిలబడి తీసుకొచ్చి అక్కడి నుంచి మా పైన ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కూరగాయల రేట్లు ఈరోజు కిలో టమాటా 50-60 అమ్ముతున్నారు. పాలకూర, కొత్తిమీర 10 రూపాయలకి ఇచ్చేది 20 రూపాయలకి ఇస్తున్నారు. అట్లా రేట్లు వాళ్ళు కూడా బ్రతకాలే అని వాళ్ళు ఇటువంటి వాళ్ళు సామాన్యుడైతే ఈ రోజుల్లో ఖాళీ ఒక కూరగాయ కూడా తినలేడు. కూరగాయలు కొనాలంటేనే భయమేస్తోందని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. వేతనాలు పెరగకపోయినా నెలవారీ ఖర్చులు తీవ్రంగా పెరిగిపోయాయని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కూరగాయల ధరలు హోల్సేల్లో కిలో 40 రూపాయలు, రిటైల్లో 60 నుంచి 100 రూపాయల వరకు ఉంటున్నాయని వాపోతున్నారు. ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వంటింట్లో అన్ని సరుకుల ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రైతు బజార్లో ధరల నియంత్రణ లేకుండా పోయింది. ఆడనేమో పెట్టుబడి ఎక్కువైపోతుంది. వీటికొస్తే గిరాకీ లేదు, ఏం లేదు. రైతు బంధు వేస్తున్నాడు, రైతు బంధు వేస్తలేడు. మాపు చేస్తున్నాడు, మాపు చేస్తలేడు. ఈ పిరి బాస్ ఎవరు పెట్టమన్నారు? పిరి బాస్ పెట్టి మన నితిలో కొట్టి అలాగ పెడుతుండు. మాకు ఈడేం వెళ్తలేదు. ఏం వెళ్తలేదు. ఆడేం వెళ్తలేదు. ఈడేం వాళ్ళు కొంటలేరు. ఎండ కొనలేడంటే ఎండకి వెళ్ళిపోవట్టే వానకు మురిగిపోవన్నట్టు ఉంటుంది. ఇది మాల్ అట్లుంటుంది. ఇట్లా ఇప్పుడు దగ్గర ఏడాదికి ఇట్నే అవుతుంది. గిరాకీ అయితలేదు. అంతా డల్లు. ఆడనేమో లేవు. అక్కడ కూలీలకు ఇవ్వాలి, మందులు కట్టాలి, దునకానికి ఇవ్వాలి. అన్ని వెళ్ళంగా వీడికి వచ్చినాక ఇంత తీసుకొని వస్తే ఈడేం వెళ్తలేదు. గిరాకీ లేదు. మళ్ళీ అటాక మాలు ఎండకి ఎట్లుంటుంది? నీళ్ళు వెళ్తాయి బాయిలో. అది అట్లుంది. ఇంకేమంటారు? ఇక మళ్ళీ వేసేదే లేదు ఓటు. ఆయనకు మళ్ళీ ఓటు వేసేదే లేదు. ఇక ధర పెరిగినా రైతుకు లాభం లేదు. పంట నష్టం, దళారుల కమిషన్లతో చేతికి చిల్లి గవ్వ మిగలటం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని కూరగాయల సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారీలకే లాభం వస్తుంది తప్ప రైతుల చేతిలో మట్టే మిగులుతుందని వాపోయారు.
సరైన వర్షాలు లేక దిగుబడి తగ్గినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయం, రుణమాఫీ అందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని డిమాండ్ చేశారు.